ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మా అమ్మాయి సిటీలో జాబ్ చేస్తుంది. తనకి మ్యారేజ్ సెటిల్ అయ్యింది. మ్యారేజ్ సెటిల్ చేసాము. వచ్చి పెళ్లి చేసుకో అంటే వచ్చి చేసుకోవట్లేదండి. ఎక్కడ చేస్తుంది? మాకు కూడా క్లియర్ గా తెలియటం లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా తలుపు లాక్ వేసి ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేస్తాను అసలు ఫోన్ ఎత్తవు? జాబ్ చేస్తున్నాను నేను. ఏం జాబ్ అది? ఉంటాయి బయట కూడా. ఏం జాబే? ఏం జాబు? రాజేశ్వరి గారు ఏం చేస్తుందండి తను? అన్ని అబద్ధాలు. స్వప్న, నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నావు? ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పమ్మా. నేను ఒక బిజినెస్ పర్సన్ దగ్గర జాబ్ చేస్తున్నానండి. ఓకే. వాళ్ళ అకౌంట్స్ అవన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. నాకు శాలరీ వైజ్ ఇస్తారు. మరి మీ మదర్ కి ఏదో చెప్పావంట? మా మదర్ కి నేనేం చెప్పలేదండి. షుగర్ డాడీ అంటే ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి? నువ్వు చెప్తే సరిపోతుందా? నువ్వు వచ్చి పెళ్లి చేసుకోవాలి. మమ్మీ, నా పెళ్లి నా ఇష్టం మమ్మీ. మధ్యలో నువ్వెందుకు? మేజర్ మమ్మీ, నేనేమైనా చిన్న పిల్లనా? నేనేం చేస్తున్నాను నాకు తెలుసు. నాకు అన్ని అర్థమవుతాయి. నేను ఏం చేస్తున్నాను నాకు మొత్తం తెలుసు. మేజర్ ఏంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మేజర్ ఏంటి? వచ్చానంటే ఓపెన్ గా చెప్పు స్వప్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం హెల్ప్ చేస్తున్నావు వాళ్ళకి? ఇంట్లో వాళ్ళ మరి ఏంటి, మరి నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా మీ అమ్మ చెప్తున్నట్టు. ఎందుకు వద్దంటున్నావు ఇప్పుడు? నాకు ఇక్కడ బాగుంది కదా మేడం. నాకు మొత్తం నాకు కావాల్సినట్టు నేను తిరుగుతున్నా. లగ్జూరియస్ లైఫ్ అంతా నేను. కాదు స్వప్న, నువ్వు పని చేస్తే శాలరీ తీసుకుంటావు కానీ కార్లు జ్యువెలరీ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మేడం. ఇంకా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కావాలంటే వాళ్ళ దగ్గర నేను జాయిన్ చేస్తాను. నువ్వు కూడా వెళ్ళు. సర్వీసెస్ ఏం చేస్తావు చెప్పు ఒకసారి. ఏం కావాలంటే అన్ని చేస్తాము. ఫిజికల్ గా కూడానా? అవును మేడం. అన్ని మీ అమ్మగారు నాన్నగారు పరువు కూడా ఆలోచించాలి కదా. నీ వెనక ఒక చెల్లి ఉందని చెప్తున్నారు కదా ఆవిడ. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు మేడం? నేను చెప్తున్నాను కదా మా మమ్మీని కూడా ఒకళ్ళని. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో ఇవాళ మన గెస్ట్ సామాజికవేత్త, ప్రముఖ న్యాయవాది సుభాషిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మన షో గురించి తెలిసిందే కదా. క్లయింట్స్ నుంచి ఒక సమస్య తీసుకొని దానికి లీగల్గా మోరల్గా ఎలాంటి సపోర్ట్ కావాలని మనం చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఒక కాల్ ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ కాల్ చేశారు. ఆవిడ కాల్ చేసి కనుక్కుందాం ఆ విషయం. డెఫినెట్లీ రింగ్ అవుతుంది మ్యామ్. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, రాజేశ్వరి గారు ఉన్నారమ్మా? చెప్పండి. లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేశానమ్మా. మీరు మెసేజ్ చేశారు కదా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి. అవునండి. ఏంటమ్మా ఇష్యూ? మీ కూతురుతో ఏంటి ఇష్యూ? అంటే మా అమ్మాయి పట్నంకి వెళ్ళి జాబ్ చేసుకుంటుందండి. సిటీలో జాబ్ చేస్తుంది. తనకి మ్యారేజ్ సెటిల్ అయ్యింది. మ్యారేజ్ సెటిల్ చేసాము. వచ్చి పెళ్లి చేసుకో అంటే వచ్చి చేసుకోవట్లేదండి. అంటే ఇక్కడ రావట్లేదు పెళ్లి చేసుకోవడానికి. అది తనేదో జాబ్ చేసుకుంటాను, నేను కొంచెం నా కాళ్ళపైన నిలబెడతాను, వెళ్తాను అని అన్నందుకు పంపించామండి. ఓకే. ఇప్పుడేమో వచ్చి పెళ్లి చేసుకో అని అంటే అసలు చాలా రోజుల నుంచి చాలా సతాయిస్తోంది రాకుండా. ఓకే. అమ్మాయి మేజర్ అమ్మా? అమ్మాయి మేజరేనండి. సో మేజర్కి మరి రైట్స్ ఉంటాయి కదా. మేము మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి వాళ్ళతో. తన ఇష్టం అంటే తను నచ్చినట్టు జాబ్ చేసుకొనివ్వండి. అందులో ప్రాబ్లమే ఉంది మేడం. అది ప్రాబ్లము అదేనండి. ఆమె మేజర్ కాబట్టి మేము చెప్తున్నా ఆమె రావటం లేదు. మా ప్రాబ్లమే అదే. ఆమె మీరు ఎట్లయినా కొంచెం ఇక్కడ రప్పిస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఎక్కడ జాబ్ చేస్తుంది? ఏం జాబ్ చేస్తుంది? కొంచెం ఆ డీటెయిల్స్ చెప్పండి. సిటీలో ఒక అతని దగ్గర ఏదో పని చేస్తున్నాను అంటున్నారండి. అంటే మాకు కూడా క్లియర్ గా తెలియటం లేదు. ఇక్కడ నుంచి మేము పంపిస్తేనేమో ఎప్పుడు వెళ్ళినా కూడా తలుపు లాక్ వేసి ఉంటుంది. సో మాకేంటంటే ఊరి నుంచి వెళ్ళి ఒక రోజునే మాకు అక్కడ ఉండడానికి కుదురుతుంది. వెళ్ళి వచ్చి అక్కడ నుంచి ఏమైనా
తెచ్చుకుందాము అంటే ఆ ఒక్కరోజు మాకు దొరకటం లేదు అమ్మాయి. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆమె ఉన్న ప్లేస్లో కూడా మీకు దొరకట్లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు ఆమె ఏం చేస్తుందో, అంతేనా? అంటే మీకు ఏమన్నా టెన్షన్గా భయంగా ఉందా, ఏం చేస్తుందో, ఎక్కడుందో ఏంటో అని? అదేనండి, అంటే ఇప్పుడు ఆ భయంతో మేము కాల్ చేస్తున్నాము. అక్కడికి వెళ్తే మాత్రం ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అనమాట, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆ పిల్లని, మీరేమో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు, అప్పుడప్పుడే వస్తున్నారు అని చెప్తున్నారు. మీరు మామూలుగా ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తోంది? ఏమీ లేదండి, బానే ఉన్నాను నేను, నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు, మాటకి బానే ఉన్నాను, ఎవరు వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి, అలా ఎందుకు చెప్తారు వాళ్ళు? అయితే అమ్మ ఏం చెప్తానంటే, నేను మనది లీగల్ ప్రోగ్రాము, మీరు చెప్పిన దాన్ని బట్టి అదేదో కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది. అయినా కూడా ఒకసారి మాట్లాడి వస్తాము. బట్ ఏంటంటే ఆ అమ్మాయి మేజర్ కాబట్టి మేము కూడా గట్టిగా అయితే చెప్పలేము, ఇది ఇదని చెప్తాము. ఓకేనా మీకు? ఓకేనా? సరేనండి. సరే. అమ్మాయి పేరు స్వప్న కదా, మీరు పంపించిన మెసేజ్లో ఉంది నెంబరు. నేను పంపించిన నెంబర్ స్వప్న అండి. ఓకే, నేను కలుపుతానమ్మా. మేము సిటీలోనే ఉండేవాళ్ళం అండి, మేము కూడా సిటీలోనే ఉండేవాళ్ళం. కొంచెం మా హస్బెండ్ బాగాలేదని చెప్పి ఇటు వచ్చేసాం అనమాట. అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారా? మా అత్తయ్య వాళ్ళందరూ సిటీ ఇక్కడే ఉంటారండి, మా పల్లెటూరులోనే ఉంటారు వీళ్ళు. కాబట్టి పిల్లల కోసం అని ఇక్కడ అక్కడ ఉంటాం, మేము సిటీలోనే ఉంచి ఇక్కడికి వచ్చేసాం, అక్కడ కొంచెం నడవక. సరే అమ్మా, నేను కాల్ చేస్తానమ్మా, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి. హలో అమ్మ, స్వప్ననా మాట్లాడేది? చెప్పండి. నమస్తే అండి, నా పేరు అనుష అండి, లీగల్ టాక్ అనే ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి. మీ మదర్ కాన్ఫరెన్స్లో ఉన్నారమ్మా, ఒకసారి మాట్లాడతారా? మా మదర్ మీ దగ్గర ఎందుకున్నారా అండి? మా దగ్గర లేదమ్మా, మా మదర్ ఓకే కాల్ చేశారు, మాది లీగల్ టాక్ ప్రోగ్రామ్ అమ్మా, ఏదైనా సమస్య ఉంటే దీనికి కాల్ చేస్తారు. సో మీ మదర్ నాకు కదా కాల్ చేయాలి, మీ దగ్గర నుంచి ఎందుకు కాల్ వస్తుంది నాకు? అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? నేను హైదరాబాద్ లో ఉన్నానండి. కాదు, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే రెసిడెన్స్ ఏరియా మీ మదర్కి ఇచ్చావు అడ్రస్, ఆ అడ్రస్లో ఉంటున్నావా నువ్వు? ఆ అడ్రస్ లోనే ఉంటున్నాను. మరి ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? విను స్వప్న, మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? స్వప్న టెన్షన్ అవ్వకు, ఫస్ట్ నేను చెప్పేది కూల్గా విను. మీ మదర్ ఆ ప్లేస్కి చాలాసార్లు వచ్చారంట, ఎప్పుడు వచ్చినా అది లాక్ వేసి ఉంటుందంట, ఎందుకు అని కాల్ చేశారు. అంటే కొంచెం ఏజ్లో ఉన్నావు కదా, నీకు ఏమైనా ప్రాబ్లం అయిందా అని టెన్షన్ పడి కాల్ చేశారు. నాకేం ప్రాబ్లం కాలేదండి. ఎక్కడ ఉంటున్నావు మరి నువ్వు? నేను మా ఇంట్లోనే ఉంటున్నానండి. సరే, ఒక్క నిమిషం నేను కాన్ఫరెన్స్ పెడతాను, ఒకసారి మీ మదర్తో మాట్లాడు కొంచెం కూల్గా. అమ్మ రాజేశ్వరి గారు, చెప్పండి. స్వప్న లైన్లోకి వచ్చింది, తను తన ప్లేస్లోనే ఉన్నాను అంటోంది, మీరేమో లాక్ వేసి ఉంది అంటున్నారు కదా, ఒకసారి స్వప్నతో మాట్లాడి చూడండి. హలో మమ్మీ, నువ్వు వాళ్ళకి ఎందుకు కాల్ చేసావు? వాళ్ళకి కాల్ చేయడం ఏంటమ్మా, ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు ఫోన్ ఎత్తవు. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా. ఏంటి బిజీ, నువ్వు ఏం బిజీలో ఉంటావు చెప్పు, నువ్వు నాకు అర్థం కాదు. నేను అన్ని జాబ్ చేస్తున్నాను. నేను ఏం జాబ్ అది? ఉంటాయి బయట కూడా. ఏం జాబ్? ఏం జాబ్? ఆ జాబ్ ఏదో ట్రైనింగ్ చేస్తున్నాను నేను. జాబ్ అని ఏం జాబ్? అర్థం కాకేంటి, చెప్పాను కదా సాఫ్ట్వేర్ జాబ్ అని. స్వప్న అసలు నాకు అర్థం కూడా కావట్లేదు. ఒక నిమిషం రాజేశ్వరి గారు, ఒక నిమిషం నేను అడగనా? అసలు అసలు ఆమె చేస్తున్న జాబ్ ఏదో నాకు అసలు పేరు కూడా అర్థం కావట్లేదు. ఏం చెప్పారు రాజేశ్వరి గారు? మీకు ఇంట్లో ఏం చెప్పింది, తను ఏ జాబ్ చేస్తానని చెప్పింది? అలాగేనండి, అలాగే తిక్కడల్లా వాగుతుంది, అదే చెప్తున్నాను. అదే ఫోన్ చేసినప్పుడల్లా తిక్క మాటలని. నాకు ఎన్ని పనులు ఉంటాయి, కాల్స్ ఉంటాయి. ఏం పనులు? నీకేం పనులు ఉంటాయి? ఫోన్ చేస్తూ ఉండాలేంటి? ఒక నిమిషం, మీ ఇద్దరు గొడవ పడకండి, కూల్ గా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, నేనున్నాను, అందరికి అర్థం కావాలి. చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఏమిటండి దానికి అంత ఊడబడిచే పళ్ళు? అక్కడ ఒకసారి వచ్చి నువ్వు ఊరికి రా, ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే ఊరికి వచ్చేది కూడా లేదు దానికి. ఏంటి దానికి అంత గెడగబడిచే పళ్ళు అక్కడ? రాజేశ్వరి గారు, ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి దగ్గర జాబ్ చేస్తుందని చెప్పారు, స్వప్న ఏమో నేను ఏదో సాఫ్ట్వేర్ జాబ్ అంటోంది, క్లారిటీ ఇవ్వండి ఒకసారి ఇద్దరు. దాని బొంద సాఫ్ట్వేర్ జాబ్ లేదు, పాడు లేదు. ఏం చేస్తుందండి తను? అన్ని అబద్ధాలు అండి. వెళ్తే అక్కడ ఏది లేదు. డబ్బులన్నీ ఎక్కడ వస్తున్నాయి అనుకుంటున్నావు? నోరు మూసుకొని డబ్బులన్నీ
ఏ వ్యక్తి దగ్గర జాబ్ చేస్తుందో ఒకసారి మీరు అడగండి, ఇంటర్ఫియర్ జాబ్ చేస్తేనే వస్తాయి కదా. అమ్మ రాజేశ్వరి గారు, స్వప్న ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి, మీరు గొడవ పడకండి. ఒక్క సెకండ్. లేదండి, ఆమె జాబ్ చేసి నాకు ఏది సంపాదించక్కర్లేదు. ఇప్పటికే తప్పు చేశాను, దాన్ని పంపించి దాన్ని రమ్మని చెప్పండి ముందు ఊరికి. ఒక నిమిషం. ఏ వ్యక్తి దగ్గర పనిచేస్తుండ్రో ఒకసారి ఒక నిమిషం ఎల్డర్ ఏజ్ చేసా. ఒక నిమిషం రాజేశ్వరి గారు, కొంచెం కోపం తగ్గించుకోండి. స్వప్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. మనం ఒక షోలో ఉన్నాము ఇప్పుడు, అడ్వకేట్ గారు కూడా వింటున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి, ఓకేనా? స్వప్న, నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నావు ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్పమ్మా. ఆయన ఏజ్ కూడా ఎంత? పర్సన్ దగ్గర జాబ్ చేస్తున్నానండి మేడం. వింటున్నారు? బిజినెస్ పర్సన్. ఓకే. ఏజ్ ఎంత? వాళ్ళ అకౌంట్స్ అవన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. నాకు శాలరీ వైజ్ ఇస్తారు. ఓకే, మంత్లీ శాలరీ ఇస్తారు, అంతేనా? అక్కడే ఉంటారా? మీ స్టేయింగ్ కూడా అక్కడేనా? స్టేయింగ్ అక్కడ కాదండి, స్టేయింగ్ నా దగ్గరే ఉంటాను నేను. సరే, మరి అకౌంట్స్ అవన్నీ చూసుకుంటాను. మరి మీ మదర్ కి ఏదో చెప్పావంట, ఏంటి దాని సంగతి చెప్పు. మా మదర్ కి నేనేం చెప్పలేదండి. మా మదర్ కి నేను ఇవన్నీ చెప్తే అర్థం కావాలి సాఫ్ట్వేర్ చెప్పానండి. సాఫ్ట్వేర్ అని చెప్పా. షుగర్ డాడీ అంటే మరి రాజేశ్వరి గారు ఏంటి మాతో చెప్పండి ఒక నిమిషం. డాడీ. హలో డాడీ అమ్మా, ఏంటమ్మా షుగర్ ఏదో చెప్తున్నారు, ఏంటి? ఏదోనండి, షుగర్ డాడీ ఏదో ఫీడ్ చేసుకుంటుంది ఫోన్ లో, ఫీడింగ్ లో. ఫోన్ లో అలా కాదు మమ్మీ, నేను వాళ్ళ పనులన్నీ నేను చేస్తున్నాను కదా. సో వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ తప్పేముంది? నీ టైమింగ్స్ ఏంటి? నీ జాబ్ టైమింగ్స్ ఏంటి చెప్పు. ఎప్పుడు వెళ్ళినా తాళం పెట్టుంటుంది, ఎప్పుడు వెళ్ళినా తాళం పెట్టుంటుంది. ఆ రూమ్ ఎప్పుడు వెళ్ళినా తాళం పెట్టుంటుంది, ఎవరికి పంపించినా తాళం పెట్టుంటుంది. నువ్వు ఇంకా మాకు దొరకకపోతే ఇంకా నిన్ను ఎలా మరి? ఇలా తప్ప ఫోన్లలో ఎలా మాట్లాడాలి? వీళ్ళు మాట్లాడితే మాట్లాడతావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను నిన్ను నాకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి నువ్వు చెప్తే సరిపోతుందా? నువ్వు వచ్చి పెళ్లి చేసుకోవాలి, నువ్వు చెప్తే సరిపోతుందా? పెళ్ళొద్దంట మమ్మీ, నా పెళ్లి నా ఇష్టం మమ్మీ, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మరి ఊరు వెళ్ళేటప్పుడు మరి నన్ను ఎందుకు అడిగావు? అందుకే నేను లేదు కదా, నీ దగ్గర నుంచి నేనేం అడగట్లేదు కదా. నా లైఫ్ నేను బతకాలనుకుంటున్నాను అంతే. నువ్వు ఇంకా నా లైఫ్ నేను బతుకుతున్నా, నీ లైఫ్ నువ్వు బతుకు అంతే. అతనికి ఎంత ఏజ్ ఉంది, ఎక్కడ ఏ బిజినెస్ మ్యాన్ అడగండి. అతను ఓల్డ్ ఏజా, యంగా, ఏంటిదని అడుగు. దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకు. అమ్మ, నేను సంపాదించుకుంటాను, నేను వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, మంచి మాటలని చెప్పి ప్రామిసులు చేసుకుని పిచ్చి వాగుళ్ళన్నీ బాగి అల్లంగానే మారిపోయావా? మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. పిచ్చి పట్టిందా నీకేమన్నా? మేజర్ మమ్మీ, నేనేమన్నా చిన్నపిల్లనా? నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, నాకు అన్ని అర్థమవుతాయి. నేను ఏం చేస్తున్నాను నాకు మొత్తం తెలుసు. మేజర్ ఏంటి అసలు? మేజర్ ఏంటి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావంటే మేజర్ ఏంటి? వచ్చానంటే 4 బాత్రూమ్ అని చెప్తున్నాను. మేజర్లు మైనర్లు అంటే మేజర్ ఏంటి? స్వప్న, ఒక నిమిషం. రాజేశ్వరి గారు, ఒకసారి నేను మాట్లాడతాను, ఒక నిమిషం మాట్లాడతాను. స్వప్న ఒక 2 minutes మాట్లాడుకుందాం మనము. అసలు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నావు, ఏంటి? మీ అమ్మగారు చెప్పిన మాటకి అర్థం చాలా వేరమ్మా, మరి అది నిజమేనా? నాకు జస్ట్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇన్ రిటర్న్ నాకు డబ్బులు ఇస్తారండి సాలరీ టైప్ లో. ఎంత ఏజ్ అతని దగ్గర వర్క్ చేస్తుండ్రో? ఆయన ఏజ్ ఎంతమ్మా? 50 ఉంటది. 50 years. నీకు 20? 22. ఓపెన్ గా చెప్పు స్వప్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం హెల్ప్ చేస్తున్నావు వాళ్ళకి? ఇంట్లో వాళ్ళ అకౌంట్స్ అవన్నీ హెల్ప్ చేస్తాను మేడం, అంతే. దానికి శాలరీ పే చేస్తున్నారా? అవును మేడం. మరి ఏంటి, మరి నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా మీ అమ్మ చెప్తున్నట్టు, ఎందుకు వద్దంటున్నావు ఇప్పుడు? నాకు ఇక్కడ బాగుంది కదా మేడం, నాకు కార్ ఉంది, ఇంకా నాకు మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఉంది, నాకు కావాల్సినట్టు నేను తిరుగుతున్నా, లగ్జూరియస్ లైఫ్ అంతా నేను బతుకుతున్నాను. ఇంకా నేను పెళ్లి చేసుకొని ఏం చేస్తాను? కాదు స్వప్న, నువ్వు పని చేస్తే శాలరీ తీసుకుంటావు కానీ కార్లు జ్యువెలరీ ఏంటి? నాకు అర్థం కావట్లేదు, క్లారిటీగా చెప్పు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మేడం, ఇంకా వాళ్ళు నాకు ఇస్తున్నారు అంతే, గిఫ్ట్ లాగా. నేను బాగా పని ఆయన చేస్తున్నాను, బాగా లుక్ చేస్తున్నా, ఆమెను ఎక్కువ. అందులో తప్పేముంది మేడం?
అంటే నేను అసలు He is పంపించి తప్పు looking చేశాను after అక్కడ. పంపించి తప్పు చేశాను. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు అంటే అంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. Looking after అంటే ఏంటి? ఆమె వచ్చానంటే నా చేతికి దొరికితే చచ్చిపోతావు నువ్వు. ఆమె ఒక్క నిమిషం కావాలంటే అతని ఆమెతో దగ్గర ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కావాలంటే వాళ్ళ దగ్గర నేను జాయిన్ చేస్తాను, నువ్వు కూడా వెళ్ళు, నీకు కూడా మంచి లైఫ్ వస్తుంది. బాబోయ్ ఏంటి నువ్వు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నావు స్వప్న, నువ్వు షోకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? అందులో తప్పేముంది మేడం, డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకేం కావాలి? దాని పేరు వేరమ్మా, దాని జాబ్ అనరు, నీకు అర్థం కావట్లేదా? దాని పేరు వేరు. లగ్జూరియస్ లైఫ్ బతుకుతుంటే దానికంటే ఇంకేం కావాలి మేడం? లగ్జరీస్ అంటే ఏంటి? ఏంటి నీ ఉద్దేశంలో ఏంటి చెప్పు? నీ అమ్మ నీది ఒక బతుకేనా? ఒక నిమిషం రాజేశ్వరి గారు, ఒక నిమిషం కూల్ గా. సొసైటీని ఎలా చూస్తున్నా తెలుసా? నువ్వు రా డబ్బులు ఉంటేనే చాలు నీకు రెస్పెక్ట్ వస్తుంది. డబ్బులు ఉంటే రెస్పెక్ట్ వస్తుంది అంతే, డబ్బులు లేకపోతే నీకు అంతే, లైఫ్ అంటే లేదు అసలు. దరిద్రపు బతుకే, అదొక దరిద్రపు బతుకు. నువ్వు రా, నేను చూపిస్తాను బతకంటే ఏంటో. పరువుగా బతకాలి, మర్యాదగా బతకాలి. అవన్నీ ఇప్పుడు ఎవరు చూస్తారు? అవన్నీ దగ్గర డబ్బులు ఉంటే అవన్నీ అందరు మర్చిపోతారు. డబ్బు ఉంటే చాలు. అనూష గారు, అమ్మా చెప్పండి. అనూష గారు ఏమండి, అది అలా మాట్లాడుతోందండి. అదే వింటున్నాం. ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా మనం తెలుసుకోవాలి కదమ్మా, అందుకే వింటున్నాము. ఒక నిమిషం స్వప్న, ఇప్పుడు ఒక 2 minutes మాట్లాడు. నా బాధ అదేనండి, నా బాధ అదే. నేను అందుకే కాల్ చేసింది మీకు. అర్థమైంది. ఏదో మా ఆయనకి బాగలేదు కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేస్తే దాని ఒక్కదాని ఫోన్లే కాస్త పద్ధతిగా బతుకుతుందని వదిలేశాను కదా. ఇగో ఇలా బ్రష్ పట్టిపోయింది, అది వెనక్కి రమ్మంటే రావటం లేదు. బాగుతుంది అది. స్వప్న ఒక నిమిషం, ఒక 2 minutes నువ్వు నీ లైఫ్ ఏంటి, లగ్జరియస్ అంటే ఏంటిది, ఆ కంఫర్ట్ అంటే ఏంటి, ఒక 2 minutes చెప్పు. మేడం నాకు కార్ లో తిరగడానికి కార్ ఉంది, మంచి ఇల్లు ఉంది మేడం, 2 BHK, ఫుల్ అంత మొత్తం ఫర్నిష్డ్, మొత్తం అంత లగ్జరీ ఉంది, లగ్జరీ అపార్ట్మెంట్ అది. ఎట్లా జాయిన్ అయ్యావు అక్కడ? నువ్వు పార్టీస్ కి వెళ్తాను, పార్టీస్ కి వెళ్తాను, మొత్తం ఇంకేం కావాలి మేడం? లైఫ్ అంటే అదే కదా. స్వప్న నువ్వు కావాల్సిన పని చేసుకోవడమే కదా. సరే స్వప్న, నువ్వు ఏం చెప్పి వెళ్ళావు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎలా జాయిన్ అయ్యావు అతని దగ్గర చెప్పు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా మేడం, కానీ లే ఆఫ్స్ అవుతున్నాయని చెప్పి మా ఫ్రెండ్ తన దగ్గర జాబ్ ఉందని సజెస్ట్ చేస్తే నేను అలా వెళ్ళాను మేడం. జాయినింగ్ ఏమని ఇదే చెప్పారా? కింద జాయిన్ అవుదాం అనుకున్నాను, బట్ నాకు ఇదే నచ్చింది, సో నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇంక ఇదే ఫుల్ టైం చేస్తున్నా. ఓకే, అంటే ఏమేం చేస్తావు, సర్వీసెస్ ఏం చేస్తావు చెప్పు ఒకసారి. సర్వీసెస్ అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవడమే మేడం, వాళ్ళ అకౌంట్స్ అవి చెక్ చేయడం, ఇంకా అకౌంట్స్ చూసుకోవడం, తర్వాత ఇంకా వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళకి ఏమైనా ఇంకా పనులు కావాలంటే అవి చేయడం మేడం, అంతే. ఇంకా అంటే ఏంటి అవేంటి? ఆ ఇంకాలో చాలా వస్తాయి, అర్థమవుతుందా నేను మాట్లాడేది నీకు? పెళ్ళి మేడం అన్ని చేస్తాము, అన్ని ఏం కావాలంటే అన్ని చేస్తాము. ఫిజికల్ గా కూడానా? డబ్బులు ఇస్తున్నారు కదా. ఫిజికల్ గా కూడానా అంటున్నా? అవును మేడం, అన్ని అంటే అన్ని వస్తాయి కదా. మరి పెళ్ళి వద్దా? మీ అమ్మగారు చెప్పినట్టు పెళ్ళి ఆ లైఫ్ వద్దా నీకు? వద్దు మేడం, పెళ్లి లైఫ్ లో నాకు ఇంత లగ్జరీ లైఫ్ ఎక్కడ దొరుకుతుంది? ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు కదా, లగ్జరీగా ఎందుకు కావాలి నీకు? మేడం ఇప్పుడు డబ్బులు లేకపోతే ఎవరు ఎక్కడ హ్యాపీగా ఉంటున్నారు మేడం? డబ్బులు ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాము. నాకు ఆ డబ్బులు ఇందులో దొరుకుతున్నాయి, ఇంకా నేను పెళ్లి చేసుకొని ఇంకేం చేస్తాను? మరి మీ అమ్మగారు దొరుకుతున్నాయి కదా. మరి మీ అమ్మగారు నాన్నగారు పరువు కూడా ఆలోచించాలి కదా. నీ వెనక ఒక చెల్లి ఉందని చెప్తున్నారు కదా ఆవిడ. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు మేడం, నేను హ్యాపీగా ఉన్నాను కదా, అది చాలు. నేను చెప్తున్నాను కదా, మా మమ్మీని కూడా ఒకళ్ళని నేను సెర్చ్ చేస్తాను కదా ఇక్కడ, ఇంకొకళ్ళని ఎవరినన్నా. ఈమెకి ఎవరన్నా మైండ్ వాష్ చేస్తున్నారా రాజేశ్వరి గారు? ఈమెకి ఎవరన్నా మైండ్ వాష్ చేశారా? నన్ను సెటిల్ చేసేది కాదు, చెప్పు తీసుకుని కొడతాను. రాజేశ్వరి గారు మళ్ళీ నన్ను కూడా లాగుతున్నావు మాటల్లో. నా వాయిస్ వస్తుందా మీ ఇద్దరికి? నిన్ను ఎలా తెచ్చుకోవాలో దానికి నేను ఆలోచిస్తున్నాను, నువ్వు నా గురించి మాట్లాడకు అక్కడ. సరే స్వప్న, ఒక నిమిషం. సరే లాయర్ ఉన్నారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పు నువ్వు. మేడం అడగండి ఆయనకి. ఆమె ఏమంటుంది తెలుసా, డబ్బులు ఉన్నాయి, నేను స్పెండ్ చేస్తున్నాను నా మీద, నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తోంది. మరి తర్వాత ఏంటి ఆమె సిచ్యువేషన్, ఆ డబ్బులు ఎప్పటికీ ఉంటాయి అన్నది ఒకసారి అడగండి. ఆమెని
అమ్మ మీకు పర్మనెంట్గా అతను ఇలా ఈ విధంగా చూస్తాడనే మన నమ్మకం ఉందా, లేకుంటే తాత్కాలికంగా ఇప్పటి వరకు చూస్తాడంట. ఆయన ఉన్నంత వరకు చూస్తాడు. ఆయన ఉన్నంత వరకు చూస్తాడు ఉమ్. అంటే అతనికి, అంటే నువ్వు ఎప్పటికీ అతనితోనే ఉండిపోవాలని డిసిజన్ తీసుకున్నావా? అవును మేడం. నీకంటే ఇంకొక అమ్మాయి, మంచి అమ్మాయి వచ్చింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎందుకు దొరకరు? మేడం అరే ఈరోజు నువ్వు వచ్చినావమ్మా, రేపు ఇంకో నీకంటే మంచి చేసేట అమ్మాయి రాదు అన్నది నీకే నమ్మకం. నువ్వేనా భార్యవా? భార్యకే విడాకులు ఇస్తున్నారు కదా స్వప్న. ఏంటి నువ్వేమన్నా భార్యవా? రేపు వెళ్ళి కేసు పెడతావా వదిలేసాడని? నువ్వేమన్నా లీగల్గా వెళ్ళగలవా? అతనికి 50 సంవత్సరాలు అయితే ఉండదండి, ఎక్కువనే ఉంటది. మైట్ బి 60 years వరకు ఉంటాడు. ఆమె అలా చెప్తుందేమో. ఆమె వేరే వాళ్ళని చూసుకుంటదంట. అమ్మ బాబోయ్, అమ్మాయి బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పారు స్వప్న? నీకేమన్నా బ్రెయిన్ వాష్ చేశారా? ఇదంతా ఎవరు స్టార్ట్ చేయించారు ఇదంతా నీతో? ఎవరు చేయలేదు మేడం, నాకు నిన్నే తెలుసుకున్నాను. అందులో ఎవరు చెప్పేది? డాడీ అని పేరు పెట్టుకొని ఫోన్లలో మెయింటైన్ చేస్తుండే ఎట్లా ఆమె ఎట్లా అది కంటిన్యూ చేస్తుంది? ఈ అమ్మాయి కౌన్సిలింగ్ కూడా చాలా అవసరం ఏమో మేడం. చాలా. ఇప్పుడు డాడీ అంటే వెళ్ళిపోతుందండి ఈ అమ్మాయితో, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. షుగర్ డాడీ అని రీసెంట్ గా మీరు చాలా న్యూస్ లో కూడా వస్తోంది ఈ మధ్య. ఇంతకు ముందు ఫారెన్ లో కల్చర్ ఉండే, ఇప్పుడు మనకి ఇండియాలో వినిపిస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇది ఒక స్లాంగ్ ఉండే 16th century. ఇది స్లాంగ్ అన్నట్టు. అంటే ఒక ప్రాస్టిట్యూట్స్ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో దాంట్లో ఇది ఒక స్లాంగ్ అన్నట్టు. డాడీ దేఖ్లో అని అంటే అప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసేది వాళ్ళని. దారుణంగా ఉందమ్మో వినడానికే. ఈ అమ్మాయి చెప్పేది ఇంకా దరిద్రంగా ఉంది. స్వప్న ఏం చేద్దాం అనుకుంటున్నావు అది చెప్పు. ఇదంతా కాదు, ఇంకేం చేయడం ఏముంది మేడం, అంతా నా లైఫ్ అంతా సెట్ అయిపోయింది కదా, ఇంకేం నేను సెట్ అయిపోయిందంటే ఇప్పుడు నీకు ప్రాపర్టీస్ ఏమన్నా ఇచ్చారా? నిన్ను ఫైనాన్షియల్ గా సెటిల్ చేశాడా? పెళ్లి చేసుకుంటాడా? అది కదా సెటిల్మెంట్. ఏదో కార్ ఇచ్చి తిరుగు, 2 BHK ఫ్లాట్ ఇచ్చి ఉండు అంటే సెటిల్మెంట్ ఎట్లా అవుతుంది? రేపు నీ పరిస్థితి ఏంటి? ఏదైనా ప్రాబ్లం అయితే అర్థం చేసుకుంటున్నావు నువ్వు? మీ అమ్మ బాధ ఏం ప్రాబ్లం అవ్వదు మేడం, నేను చూసుకుంటాను కదా. ఏమన్నా అయితే రాసిచ్చిందా? నీకేమన్నా సరే, ఎంత జ్యువెలరీ ఇచ్చిండు? సరే స్వప్న నీకేమన్నా రాసిచ్చారా? రేపు ఏమన్నా ప్రాబ్లం అయినా నేను చూసుకుంటానని చెప్పి? లేదు మేడం. లేదు, కానీ ఈమె గుడ్డిగా నమ్ముతోంది. రాజేశ్వరి గారు ఇమ్మీడియట్గా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ అయితే ఇప్పియండి. మేము మాట్లాడిన వినే స్టేజ్లో అమ్మాయి ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. బట్ అమ్మాయిని అడగండి. అసలు అమ్మాయి చెప్తోంది కదా, ఈమెకి లీగల్గా ఏమన్నా రైట్స్ ఉంటాయా మేడం? రేపు ఏమన్నా తేడా కొడితే? అమ్మ నీకైతే స్వప్న, మీకైతే లీగల్ రైట్స్ అయితే ఎక్కువ ఉండేయమ్మా. ఎందుకంటే యు ఆర్ ఎ మేజర్. కావలసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఆ బిజినెస్ అని చెప్పు, పని అని చెప్పి ఇలా అంటే లావిష్ గా ఉంది, జ్యువెలరీ వస్తుంది, కార్లు వస్తున్నాయి అని ఎట్లా వెళ్తుంది ఆమె? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైఫ్. దీనికి పేరు వేరే ఉంది, నేను చెప్పకూడదు అని చెప్పేసి ఆ మాట మీరే చెప్తే బాగుంటది. మేము చెప్పడం కంటే మీరు చెప్తేనే బాగుంటది. అది ఏంటిది అనేది పబ్లిక్ కి తెలియాలి కదా. హౌ విమెన్ ఈస్ బీన్ డిసీవ్డ్, అది చాలా ఇంపార్టెంట్ అండి. స్వప్న నీకైతే క్లారిటీగా చెప్తాను, అతనికి ఉన్న డబ్బు నీకు ఆశ చూపించి నేను యూజ్ చేసుకుంటున్నాడు. నీ ఫ్యూచర్ అయితే పాడవుతుంది స్వప్న, నీకు అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాము. లావిష్ గానే బయటికి రావడానికి ఆమె ఆసక్తి చూపిస్తే వీ కెన్ కౌన్సిల్ హర్. అర్థమైందా స్వప్న? నువ్వు చాలా కూరుకుపోయినట్టు అనిపిస్తోంది నాకైతే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పాం కదా, నీకు లీగల్గా అయితే ఎలాంటి రైట్స్ ఉండవు. రేపు నీ ఫ్యూచర్ పాడైద్ది. మీ అమ్మగారు బాధపడుతున్నారు కదా, ఒకసారి ఆలోచించి చూడు. అవును మేడం, కానీ నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి లైఫ్ వస్తుందని గ్యారంటీ లేదు కదా. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటావు కదా స్వప్న. నేను 2 సైడ్లు చెప్తాను నీకు. నేను కూడా నీకంటే కొంచెం పెద్దదాన్ని, బట్ నాకు అర్థమవుతుంది నువ్వు ఏ విధంగా ట్రాప్ అయ్యావని. నేను చెప్తాను, ఒక 2 నిమిషాలు విను. ఇప్పుడు నీకు కార్లు, డబ్బు, జ్యువెలరీ నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు మేడం అన్నట్టుగా అతను నిన్ను కేవలం నువ్వు డబ్బులు పడేస్తే నువ్వు వచ్చావు. అతని దృష్టిలో చెప్తాను నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు దీనికి షుగర్ డాడీ అని పేరు పెట్టుకో, ఫ్రెండ్షిప్ పెట్టుకో, జాబ్ అని పెట్టుకో, కానీ ఓపెన్గా దీనికి వేరే పేరు ఉంది. ఓకే, అంత చండాలంగా నేను చెప్పకూడదు. సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు, అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఎట్ ద సేమ్ టైం సరే నీ లైఫ్ నువ్వు గడిపినా కూడా నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాక్టికల్గా 2-3 చెప్తా. ఇదే పర్సన్ నీ మొహాన డబ్బులు కొట్టి నేను యూజ్ చేసుకుంటున్నాడు, అదే డబ్బులు పడేస్తే ఇంకొక అమ్మాయి రాదు అని గ్యారంటీ లేదు.
సరే నువ్వు ఇంకొకళ్ళని చూసుకుంటాను అని మొహం మీద చెప్పావు, చూసుకుంటావు. వాడు కూడా మళ్ళీ 4 రోజులు యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకళ్ళని చూసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇలా మార్చుకుంటూ పోతావా? ఇంకేముంటుంది నీ లైఫ్లో? ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాను. కాదు స్వప్న, నేను చెప్పేది విను. నీ ఏజ్ వాళ్ళతో నువ్వు ఒక మంచి రిలేషన్షిప్లో ఉంటే నీ మైండ్ కూడా హెల్దీగా ఉంటుంది, నువ్వు కూడా హెల్దీగా ఉంటావు. సమాజానికి కూడా మంచిది. ఇంకొకళ్ళు నేర్చుకునేలాగా ఇలాంటి కల్చర్ మనకు వద్దమ్మా. అది చెప్పేది అర్థం చేసుకో. ఇప్పుడు ఇతను బిజినెస్ పర్సన్ అంటున్నావు, పార్టీస్ అంటున్నావు, పబ్స్ అంటున్నావు. రేపు 4 రోజులు యూజ్ చేసుకుని నేను ఇంకో దాంట్లో దాంట్లో నెరికిచ్చినా, వేరే వాళ్ళ దగ్గరికి పంపించినా కూడా నువ్వేం చేయలేవు. బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? అంత డబ్బున్న వాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళు అనుకో, వాళ్ళని తిరగబడి నువ్వు పోరాడగలవా? నీకు ఆ శక్తి ఉందా? నీ కుటుంబానికి ఉందా? ఒకసారి ఆలోచించుకో. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎందుకు చెప్పు ఇవన్నీ? అర్థం అవుతుందా నేను చెప్పేది స్వప్న? మనం చెప్తే వింటేనంటే ఇంకా కొన్ని విషయాలు చెప్పచ్చు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదు మేడం, ఈ కాన్సిక్వెన్సెస్ ఆలోచించలేదు. కాదు స్వప్న, నీకే ప్రాబ్లం కాదు, అనవసరంగా నీ కుటుంబం కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు. మనం నీకు కావాలంటే కొన్ని వెబ్ సిరీస్ ఉంటాయి, అవి చూడు. ఏం జరిగిందో తర్వాత నీకేమన్నా అయినా కూడా నువ్వు వాళ్ళతో పోరాడలేవు. అది గుర్తుపెట్టుకో. సొసైటీలో మన స్టేటస్ని బట్టి కూడా మనం కొన్ని డెసిషన్స్, కొన్ని చిక్కుల్లో పడకుండా చూసుకోవాలి. అందిందల్లా ప్రతిదీ తీసుకుంటా పోతే ప్రాబ్లం అవుతుంది స్వప్న. అర్థం చేసుకో మేడం. మరి ఇప్పుడు నాకు ఈ లావిష్ లైఫ్ అంతా ఫుల్ గా అలవాటు అయిపోయింది మేడం. ఇప్పుడు నేను ఏం చేసేది అసలు? ఏంటి అలవాటైందా? నాకు మొత్తం అలవాటు అయిపోయింది మేడం. ఇప్పుడు నాకు కార్ లేకుండా నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేను. రూమ్ లో ఉన్నా సరే నాకు లగ్జరీ అపార్ట్మెంట్ గుర్తొస్తుంది కదా. నేను ఇంకెట్లా బయటకు వచ్చి నేను బతకలేను మేడం. బతకలేవు, అది నీ ఫీలింగ్స్ స్వప్న. నువ్వు పుట్టినప్పుడు ఉన్నావా? కార్లో పుట్టావా నువ్వు? చెప్పు. ఆ ఫ్లాట్లో పెరిగావా? నువ్వు కాదు కదా, ఒక ఊర్లో నుంచే వచ్చావు కదా. అంటే అప్పుడు లేని ఆశలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు? అవి లేకపోయినా నువ్వు బతికావు కదా. కష్టపడి సంపాదించే శక్తి ఉంది కదా అమ్మాయికి. నువ్వు చిన్న ఏజ్ 20 years, నీకు ఎందుకు చెప్పు? నువ్వు మళ్ళీ ఏ చిన్న జాబ్ చేసుకున్నా, మళ్ళీ నువ్వు మీ హస్బెండ్ కలిసి చేసుకున్నా కూడా సరిపోతుంది నీకు. ఇది అవసరం లేదు. అనవసరమైన చిక్కుల్లో హనీ ట్రాప్స్, ఇదంతా ఒక ట్రాప్. అందులో పడకు నువ్వు. అర్థం చేసుకో. షుగర్ డాడీ అంటేనే పెద్ద ట్రాపింగ్. దీని మీద చాలా జరిగాయి, చాలా క్రైమ్స్ కూడా జరిగాయి. లైక్ చిక్కుల్లో పడ్డ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ నీకు కావాలంటే నేను పంపిస్తాను, ఆ తర్వాతే నమ్ము నువ్వు. లేదు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను బయటపడలేకపోతున్నాను, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి, నాకు లైఫ్ కావాలనిపిస్తోంది అంటే చెప్పు. నేను దగ్గరుండి నేను ఏదైనా కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్తాను, కౌన్సిలింగ్ అని ఇప్పిద్దాం. సైకియాట్రిక్ సైకాలజిస్ట్ సరిపోతుంది. ఓకే, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి నీకు కావాలంటే నీకు సెషన్స్ కూడా ఇప్పిస్తాం. ఒకసారి అర్థం చేసుకో, ఓకేనా? సరే మేడం, నేను కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళు. మీ ఫస్ట్ అయితే ఇప్పుడు మీ అమ్మగారు పిలిచినట్టుగా ఇంటికి వెళ్ళు, అర్థమైందా? రేపేమే లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఒకవేళ అతను ఏదైనా క్రియేట్ చేస్తే కూడా వీఆర్ ట్రైయింగ్ టు హెల్ప్. రేపు ఒకవేళ మళ్ళీ నువ్వు ఇదంతా ఆపేసావని నీకు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా నువ్వు ఒకసారి కాంటాక్ట్ అవ్వు మమ్మల్ని, సరేనా? రాజేశ్వరి గారు లైన్ లో ఉన్నారా? ఉన్నానండి. ఇప్పుడైతే మీ అమ్మాయి వస్తాను అంటోందండి. ఈ అమ్మాయికి అయితే ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అయితే మీరు కుటుంబంతో గడపండి, కొంచెం ఆమెకి అందులో నుంచి బయటపడడానికి ఒక ఇదిలాగా ఉంటుంది, ఒక హెల్ప్ లాగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా స్పెండ్ చేయండి. రేపు ఆమెకి ఏమైనా కాంప్లికేషన్ అతని నుంచి వస్తే వీఆర్ దేర్ టు ఆమె చూద్దామని చెప్పండి. ఇక్కడతోటి విడిచిపెట్టేయమని చెప్పండి, రమ్మనండి. మీరు ఆ కోపంతో మాట్లాడకండి. ఇప్పుడు అమ్మాయిని కొంచెం ప్రేమతో మార్చుకోవడానికి ట్రై చేయండి. రాజేశ్వరి గారు లైన్ లో ఉంది, స్వప్నతో ఒకసారి మాట్లాడండి. హలో హలో, నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు చెప్పినట్టు వింటాను. ఇంటికి రామ్మా, నువ్వు ఇంటికి రా. నేనేమి మాట్లాడను, నువ్వు ఇప్పటి వరకు జరిగింది నేనేం మాట్లాడను. ఇంకా ఎవరితో డిస్కషన్ కూడా చేయకండి రాజేశ్వరి గారు, ఎవరితో కూడా డిస్కషన్ చేయకండి. అమ్మాయిని కొంచెం సైకలాజికల్ గా ఏం ఇబ్బంది పెట్టకండి, ఒక మాటలు అండము ఇలా కూడా చేయకండి, మారుతుంది. అనుష గారు అలా ఏముండదండి. అనుష గారు, స్వప్న ఇంటికి వస్తే నేను పాతవి నేనేం మాట్లాడను. మంచిగా కొంచెం కరెక్ట్ గా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా పరువు పోకుండా ప్రశాంతంగా ఉంటాము. నాకు స్వప్న వస్తే చాలంతే. ఇంటికి వచ్చి నా దగ్గర ఉండి కొన్ని రోజులు కొంచెం అన్ని చక్కబడిన తర్వాత కొంచెం నా మాట వింటే నాకు అంతకంటే వేరే ఏది లేదు, వద్దు కూడా. ఇంకా స్వప్న వింటున్నావా? స్వప్న చెప్పినట్టే వింటాను మమ్మీ. ఇంకా ఏం నిజంగా నేను చెప్పిందే వింటాను.
ఇంకా ఏమి అనను అంటున్నారు కదా, వెళ్ళు స్వప్న, నువ్వైతే ఇంటికి వెళ్ళు ఫస్ట్. వెళ్తా. నీకు ఇప్పుడున్న నీకున్న పరిస్థితుల్లో చూసుకునేది నేను ఒక్కదాన్నే. ఆ విషయం గుర్తు పెట్టుకో. నేను కడుపులో పెట్టుకుని దాచుకునేది నేను ఒక్కదాన్నే. నిన్ను అంతే. అర్థమవుతుందా? ఓకే మమ్మీ. సరే రాజేశ్వరి గారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇప్పుడు మీ అమ్మాయి వస్తానంటుంది, తీసుకెళ్ళండి. ఫర్దర్గా కూడా ఇలాంటి ఇష్యూస్లో మళ్ళీ ఇందులో ఏమన్నా ఇష్యూ అయితే కూడా కాల్ చేయండి. అడ్వకేట్ గారి నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాము. చాలా చాలా థాంక్స్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో మేడం చూసాం కదా, ఆడపిల్లలు అంటే వాళ్ళు తెలిసి తెలియక కూడా ఈ ట్రాప్స్లో పడుతున్నారు. మనం చాలా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా చోట్ల దీని గురించి డిస్కషన్ కూడా జరుగుతోంది నిజానికి. డెఫినెట్లీ ఇది అంటే పబ్లిక్లో తెలియాలి షుగర్ డాడీ అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అంటే వెరీ యంగ్ ఏజ్లో అట్రాక్ట్ అయిపోయి వేరే వాళ్ళు వేసుకుంటున్నారు, చాలా మెయింటైన్ చేస్తున్నారు, నేను మెయింటైన్ చేయలేకుంటే ఎట్లా, నాకు ఇక్కడ అంటే ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఇంత బంగారం వేసుకోవచ్చు, కార్లో తిరగచ్చు, లావిష్నెస్ అనేది ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, దాని మీద మోజు అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఆ మోజును తగ్గించుకొని సమాజంలో అంటే వాళ్ళ స్థితిగతులని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈరోజు ఈమె కావచ్చు, రేపు వేరే ఆమె కావచ్చు, బట్ ఆ లైఫ్ మొత్తము ఆమెను వదిలిపెట్టింది అనుకోండి, ఇంత లైఫ్ కూడా ఆమె అసలు అంటే బ్రతకలేదు, చాలా కష్టము. ఇప్పుడే స్వప్న కొన్ని నెలలు గడిపితేనే నేను అది గుర్తొస్తోంది, నాకు రూమ్లో ఉంటే అవన్నీ అని చెప్తోంది. మరి వీళ్ళు ఇలాగా ఒక 2-3 ఏళ్ళు అలవాటు అయిపోతే తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా కష్టము. అసలు వాళ్ళు వదిలిపెడితే ఇంకా అసలు వేస్ట్ డస్ట్బిన్ టైప్లో ట్రీట్ చేస్తారు. సో విమెన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. స్వప్న ఉంది కదా, తను ఒక ట్రాప్ లో పడింది. అతను ఎంతో కొంత ఈమెకి ఇచ్చి ఈమెని వాడుకుంటున్నాడు, యూజ్ చేసుకుంటున్నాడు. సో రేపు ఈ అమ్మాయి మళ్ళీ ఒకవేళ ఏదైనా అతని వల్ల హెరాస్మెంట్ అయింది అనుకోండి, సో అతని మీద ఈ అమ్మాయి కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను చట్టం ఎట్లా చూస్తుంది అంటే, ఈ అమ్మాయి డబ్బులు తీసుకొని అతనితో గడిపింది కదా, దీన్ని ఎలా చూస్తుంది? ఫస్ట్ దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. వాలంటీర్గా వెళ్ళింది కదా జాబ్కి, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సందర్భాలను ఆమె చూస్ చేసుకున్నది. సో అది పరస్పర అవగాహనతోనే వస్తుందండి. అది ఎక్కువ క్రిమినాలిటీని అట్రాక్ట్ చేయదు. బట్ వెన్ దెర్ ఈజ్ అ ఫోర్స్, ఆమె వద్దు అంటే కూడా ఆయన స్టిల్ కంటిన్యూ చేసింది అనుకోండి, అప్పుడు క్రిమినల్ యాక్ట్ వచ్చేస్తుంది. వద్దు అన్న మాట ఎప్పుడైతే ఆ అమ్మాయి స్వప్న కనుక యూజ్ చేసి నాకు వద్దు అన్నప్పుడు కూడా అతను ఆమెని ఇంకా బలవంతం చేసేంటూ నువ్వు ఇక్కడే ఉండాలి అన్న అలాంటి ఏమైనా వస్తే మాత్రమే మీకు క్రిమినల్గా అట్రాక్ట్ అవుతుంది. సో వాలంటరీగా అయితే అది దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించదు చట్టం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మీ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ.